శ్రీ గురుభ్యో నమః. చెన్నైలోని మైలాపూర్లో ఒక శంకర మఠం ఉంది. దానిని చక్కగా నిర్వహించుకుంటూ వస్తున్నారు పద్మనాభ అయ్యర్ అనే భక్తుడు. బియ్యం పథకం, మఠంలో పూజ, కచేరీలు, ఉపన్యాసాలు, ఇతర సన్యాసులు వస్తే వారికి ఉపచారాలు, ఇలాంటి సత్కార్యాలను చక్కగా నిర్వహించుకుంటూ వస్తున్నారాయన. ఆయనకు ముఖం పైన ఒక గడ్డలాంటిది వచ్చి పెరుగుతూ ఉండేది. అది క్యాన్సర్. తక్షణం ఆపరేషన్ చేయాల్సిందే అన్నారు వైద్యులు. అతను ఆపరేషన్కు అంగీకరించాక జ్యోతిష్యులను సంప్రదించాడు. వారు మీ ఆయుష్షు ఇంకా 1 వారం మాత్రమే అన్నారు. భయానికి గురైన ఆయన వెంటనే మహాస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ భక్తుణ్ణి చూసిన వెంటనే మహాస్వామివారు ఆశ్చర్యంగా సన్యాసం పుచ్చుకో అన్నారు. ఆయన స్వామివారి మాట ప్రకారం సన్యాసం స్వీకరించారు. అయితే చికిత్స కోసం ఎలాంటి ఔషధము స్వీకరించలేదు. కొన్నేళ్లపాటు కాంచీపురంలో జీవించి 2002లో సిద్ధి పొందారు. మహాస్వామివారి కరుణా కటాక్ష వీక్షణం వైద్యులు, జ్యోతిష్యుల సలహాలను భస్మీపటలం చేసేసింది అని ఆ వ్యక్తి చివరి క్షణం వరకు చెబుతూ ఉండేవారు. జయ జయ శంకర, హర హర శంకర.